ప్రోలయ వేమారెడ్డి అనే ఆయన రెడ్డి రాజుల్లో ఓ రకంగా చెప్పాలంటే స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని అద్దంకిలో ఏర్పాటు చేశాడు. స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని అద్దంకిలో ఏర్పాటు చేశాడు ప్రోలయ వేమారెడ్డి. ఓకే, 1325 సమ్ బుక్స్ సేస్ 1324, ఎట్లయినా ఒకటే, ఒక ఇయర్ అటు ఇటు తేడా ఏముండదు. 1325లో లేదా 1324లో ప్రోలయ వేమారెడ్డి రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అద్దంకి కేంద్రంగా కాకతీయ రాజ్యం పతనమైన తర్వాత 1323లో కాకతీయ రాజ్యం పతనమైంది. 1325లో ఓ సంవత్సరంన్నర 2 ఏళ్ళు అటు ఇటు తేడాతో రెడ్డి రాజులు అద్దంకిలో స్వతంత్ర రాజ్యాన్ని పెట్టేసుకున్నారు. ఎస్, కాబట్టి ప్రోలయ వేమారెడ్డి 77 మంది నాయకుల్లో ఒకడు అని మనం చెప్పొచ్చు. ఇంకో మాట కూడా నేను మీకు చెప్పాలి. కాకతీయ రాజ్య పతనం తర్వాత సొంత రాజ్యాలు పెట్టుకోవచ్చు అనుకున్న వీళ్ళందరూ ముస్లింలు వరంగల్ వరకే వచ్చి వెళ్ళిపోతారు అని అనుకున్నారు. ఢిల్లీ సుల్తానులు వరంగల్ వరకే వచ్చి వెళ్ళిపోతారు అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఒక బ్యాచ్ వరంగల్ నుంచి పడి కృష్ణా జిల్లా మీదుగా పడి అటు ఈస్ట్ వెస్ట్ వైపు వెళ్ళారు. ఇంకొక బ్యాచ్ పంట పొలాలు తగలబెట్టుకుంటూ బ్రాహ్మణుల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకొక బ్యాచ్ ప్రకాశం జిల్లా అద్దంకి మీదుగా పడి తమిళనాడు వెళ్తానికి ప్రయత్నం చేశారు. అందువల్ల వరంగల్ వరకే వీళ్ళు ఆగుతారు అని అనుకున్నారు ఈ నాయకర్లు. కానీ ముస్లింలు వరంగల్ వరకు ఆగల. అందువల్ల వీళ్ళందరూ కలిసి హుటాహుటిన రహస్యంగా భద్రాచలం అడవుల్లో రేకపల్లి అనే ప్లేస్లో ఒక పోరాట కేంద్రం పెట్టుకున్నారు. ఈ 77 మంది నాయకర్లు ముస్లింలను ఎలాగైనా ఎదుర్కొని ముస్లింలని పంపించేయాలి అని చెప్పి. రేకపల్లి దాని పేరు. కాకతీయ రాజ్య పతనానంతరం తెలుగువారి స్వాతంత్ర పోరాట కేంద్రం ఏది అని అంటాడు. రేకపల్లి, భద్రాచలం దగ్గర రేకపల్లి, అక్కడ వీళ్ళు మీటింగ్ పెట్టుకుని మనం ఇట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ముస్లింలను ఎదుర్కోవాలి అని ఆ మీటింగ్లో చెప్పుకుని ఎవరి దారాలు వెళ్ళిపోయారు. పైపెచ్చు ఆ మీటింగ్లో ఇంకొక తీర్మానం ఏంటంటే ముస్లింలను కేవలం మన మీద కూర్చున్నప్పుడు ఎదుర్కోవడమే కాదు, వరంగల్ నుంచి కూడా ముస్లింలను తరిమి మనం రాజ్యం చేయాలి, వరంగల్ రాజ్యం. మళ్ళీ వరంగల్ రాజ్యంపై హిందూ రాజ్యపు జెండా మళ్ళీ ఎగరాలి అనేది మరో తీర్మానపు కాన్సెప్ట్ రేకపల్లిలో ఈ 77 మంది నాయకర్లు. అప్పుడు ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే అందరూ తొలుత కొన్నాళ్ళు కమ్మలు పరిపాలించాలి, కమ్మ కులస్తులు పరిపాలించాలి వరంగల్ని, ఆ తర్వాత రెడ్లు పరిపాలించాలి, తర్వాత వెలమలు పరిపాలించాలి అనేది ఒక వర్షన్ పెట్టుకున్నారు.